గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. గుడిబండ ఎఫ్పిఓ కార్యాలయం నందు ఏపీ మాస్ మరియు గుడిబండ ఎఫ్పిఓ ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవ కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం గుడిబండ ఎఫ్పిఓ కార్యాలయం నందు ఏపీ మాస్ మరియు గుడిబండ ఎఫ్పిఓ ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు రైతులకు ఉన్న సందేశాల గురించి మరియు పంట సాగులో తీసుకోవాల్సిన మెలకువలు, రసాయన ఎరువులు తగ్గించి సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి వనరులతో మరియు పశువుల ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేసే విధానాలను, పాడి పశువుల పెంపకం మరియు వాటి ద్వారా వచ్చు ఆదాయాలు, వాతావరణ మార్పులు మరియు దానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను గురించి, జీవన ఎరువుల తయారీ, దానిని వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం అధిక దిగుబడి పొందిన రైతులు మరియు ఆదర్శ రైతులు అనుభవాలు పంచుకోవడం జరిగింది. అలాగే ఏపీ మాస్ క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ తరపున చేస్తున్న కార్యక్రమాలను మరియు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశమునకు శ్రీ సత్యసాయి జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కేఎన్ నర్సయ్య, ఏరువాక డైరెక్టర్ రామ్ సుబ్బయ్య, డాక్టర్ హరీష్, ఏపీ మాస్ డైరెక్టర్ గోపాలరాజు, డిపిఎం ఎల్హెచ్ రామ్మోహన్, డిపిఎం ఫైనాన్స్ రామిరెడ్డి, డిపిఎం ఐబి నాగరాజు, మండల వ్యవసాయ అధికారి వీర నరేష్, కెనరా బ్యాంక్ మేనేజర్ లోక్నాథ్ రెడ్డి, ఎఫ్పిఓ సిసి దేవరాజ్, అనిల్ కుమార్, ఎఫ్పిఓ సిబ్బంది, డైరెక్టర్లు, రైతు సంఘాల సభ్యులు, యానిమేటర్లు పాల్గొన్నారు. కాబట్టి ఈ వర్షం నీటిని యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే మడక్సిర ప్రాంతంలో మీరు 5 ఆల్టిట్యూడ్ అంటే తాడిపత్రిలో కింది భూమి ఉంటే ఇక్కడ 2000 మీటర్లు సముద్ర మట్టానికి 2000 మీటర్లు పెద్దగారు. ఈ ఆదాయం అయితే మన గుడిబడలో 30,000 రూపాయలు మాత్రమే. అంటే ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. మనం అనంతపురం జిల్లా మీకు అందరూ కంబైన్డ్గా ఉన్నప్పుడు చాలా వెనకబడిన జిల్లా, మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు వెనుకబడిన జిల్లా. కాకపోతే ఇక్కడ పండే పంటకి చాలా నాణ్యమైన విత్తనం అయితేనేమి, నాణ్యమైన పండ్లు అయితేనేమి, అన్ని కూరగాయ అయితేనేమి పండిస్తున్నాం. చదువు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి అవసరం. అంటే మీ పిల్లల్ని కంపల్సరీగా చదివించాలి. చదివితేనే ఈరోజు వ్యవసాయంలో ఈరోజు